ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా రొంపిచెర్లకు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ఎల్లమంద గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్ను పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత పెన్షన్ లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం పల్నాడు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. ఆ తర్వాత కోటప్పకొండకు వెళ్లి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని తిరిగి అమరావతి బయలుదేరనున్నారు. పల్నాడు జిల్లాలో లబ్ధిదారులకు పింఛన్ల కార్యక్రమం జరుగుతోంది. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లి ఇంటింటికి వెళ్లి పింఛన్ల కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, జమీమా కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు యలమంద గ్రామానికి చేరుకున్నారు. ప్రెజెంట్ అయితే మాత్రం ఆయన పెన్షన్ లబ్ధిదారులు అయినటువంటి ఏడుకొండలు ఇంటికి చేరుకున్నారు. ఏడుకొండల ఇంటికి చేరుకుని వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆయన అయితే ప్రెజెంట్ అయితే ముచ్చటిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే ఏదైతే ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రతి నెల కూడా, అంటే ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతూ ఉండగా కూడా ప్రతి నెల కూడా ఒక జిల్లాలో ఆయన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాడు. పాల్గొని అంటే అత్యంత చేరువుగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి చేరువయ్యే దిశగా కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు అయితే మాత్రం పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి పల్నాడు జిల్లా యలమంద గ్రామానికి అయితే రావడం జరిగింది. యలమంద గ్రామానికి వచ్చి ఆయన అయితే ప్రజెంట్ అక్కడ హెలికాప్టర్ లో చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నాయకులు, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళైతే ఘన స్వాగతం పలికారు. కొద్దిసేపు వాళ్ళతో పాటు ముచ్చరించిన తర్వాత ఆయన ప్రజెంట్ ఇక్కడ వాళ్ళ పెన్షన్ పంపిణీ చేసినటువంటి లబ్ధిదారు అయినటువంటి స్వయంగా ఆయన రావడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ఆయనకైతే వాళ్ళకి స్వయంగా తానే పెన్షన్ పంపిణీ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా కూడా యలమంద గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభ ఏదైతే ఉందో ఆ గ్రామ సభకి రావడం జరిగింది. ఆ గ్రామ సభకి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా మహిళలు చేరుకున్న పరిస్థితి. ప్రెజెంట్ అయితే మాత్రం అక్కడ గ్రామ సభలోకి సంబంధించినటువంటి ఏదైతే ప్రజావేదిక ఉందో ఆ ప్రజావేదికకి సంబంధించిన సభకు మాత్రం ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి ప్రజలు రావడం జరిగింది. ముఖ్యంగా కూడా వినతులు స్వీకరించేటువంటి ప్రక్రియ అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. వినతులకు సంబంధించి పక్కన ఉన్నటువంటి ఒక వినతులు ఇచ్చేటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. దాన్ని ఆన్లైన్ లో అయితే మాత్రం సీఎం కి సంబంధించి సీఎంఓకి పంపించేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ వినతులు ఇచ్చేసిన తర్వాత పక్కన ఉన్నటువంటి గ్రామ సభకి రావడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా ఆయన ఒక్కసారి వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించడం జరుగుతుంది. గ్రామానికి సంబంధించిన సమస్యల మీద కూడా వాళ్ళతో మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. అనంతరం ఆయన ఇక్కడ నుంచి కోటప్పకొండ బయలుదేరారు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని స్వామివారిని దర్శించుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఆయన నేరుగా కూడా హెలికాప్టర్ లో తన నివాసం అయినటువంటి ఉండవల్లికి వెళ్లేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. గవర్నమెంట్